నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన శెట్టిపల్లి అలేఖ్యను ప్రేమ పేరుతో శ్రీకాంత్ అనే వ్యక్తిగత నెలలో అత్యంత దారుణంగా కత్తితో నరికిన ఘటన అందరికీ తెలిసిందే. అలేఖ్య కుటుంబానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నామన్నారు. దోషికి కఠినంగా శిక్ష పడే విధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. బతుకున్నాము ఏం పని చేయలేనటువంటిది జీవితాంతం చేయి పని చేస్తలేదు. పేరుకు మాత్రం తగ్గరయ్యి ఉంది చేతి పనిచేసే పరిస్థితి అలేఖ్య మర్డర్కి సంబంధించి ఆ రోజు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, కానీ ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తర్వాత దోషులను కఠినంగా శిక్షించడం అయితే జరుగుతుంది. చట్టాలు ఏమున్నా న్యాయం ఏమున్నా ఖచ్చితంగా అమ్మాయిని నడి రోడ్డు మీద మరి మర్డర్ చేసినటువంటి దుర్మార్గం ఇలాంటి వాళ్ళకి శిక్ష పడడం మూలంగా భవిష్యత్తులో ఇంకొక ఘటన ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు, చట్టం తన పని తను చేసుకునే విధంగా ఈ యొక్క అమ్మాయి కుటుంబానికి అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము అందరం అండగా ఉంటాం. అంతకుముందు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఈరోజు మేము వచ్చినాం. జరగంగానే నాకు తెలియగానే నేను కూడా ఎస్పీ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మరి కేసు ఫైల్ చేసి వెంటనే జైలు కూడా పంపడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు కూడా ఎట్లా వీలైతే అట్లా వాళ్ళకి మేము అండగా ఉంటాం. మిషన్కి ట్రైనింగ్ పోయి వచ్చేటప్పుడు తీసుకొని కలిసి వస్తారు. మొత్తం కంప్లీట్ చేసింది.